పెళ్లి చూపులు జీవితంలో ఆల్మోస్ట్ అందరికీ జరిగే ఓ మంచి సన్నివేశం. ఓ వైపు ఆనందం, మరోవైపు టెన్షన్. టెన్షన్ ఎందుకంటే అందరి కళ్ళు అమ్మాయి అబ్బాయి మీదే ఉంటాయి కాబట్టి. అయితే ఇక్కడ అమ్మాయి తరపు నుంచి అబ్బాయిని, అబ్బాయి తరపు నుంచి అమ్మాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అబ్బాయిని ఏం చేస్తున్నాడు, బాగానే సంపాదిస్తున్నాడా, ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా, అలాంటి ప్రశ్నలు అడుగుతారు. అదే అమ్మాయిని వంటొచ్చా, పాటలొచ్చా, డాన్స్ వచ్చా అని అడుగుతారు. వంటల వరకు ఓకే. ఈ పాటలు, డాన్స్ ఏంటి మధ్యలో? ఎప్పుడైనా ఆలోచించారా? సింగింగ్ అయినా, డాన్స్ అయినా, వేరే ఏ ఆర్ట్ అయినా కానీ ఒకరు ఒక ఆర్ట్ని మాస్టర్ చేశారంటే వాళ్ళు ఒక సర్టెన్ డిసిప్లిన్ని పాటించారని అర్థం. ఏదైనా ఒక ఆర్ట్ని మాస్టర్ చేయాలంటే కేవలం మెమరీ పవర్ ఉంటే సరిపోదు. ఒక ఆర్ట్ని హార్ట్తో నేర్చుకోవాలి. అందుకే చిన్నపిల్లల్ని బైహార్ట్ చేయి అంటుంటాం. ఈ ప్రశ్నలన్నీ అమ్మాయి యొక్క వ్యవహారాన్ని, పద్ధతి గుణగణాలని ఒక అంచనా వేయడానికి అడిగేవారు. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎంతమంది అడుగుతున్నారో నాకు తెలీదు. బట్ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ ఇండియన్ క్లాసికల్ ఆర్ట్స్. ఎందుకంటే ఆర్ట్ మనకు పేషెన్స్, డిసిప్లిన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, క్రియేటివిటీ ఇలా చాలా నేర్పిస్తుంది. వీటితో పాటు వినయం, విధేయత, భక్తి, శ్రద్ధ, బుద్ధి, జ్ఞానము, వివేకము ఇలాంటి గుడ్ క్వాలిటీస్ ఎన్నో మనలో కల్టివేట్ అవుతాయి. మనలో ఎప్పుడైతే గుడ్ క్వాలిటీస్ కల్టివేట్ చేసుకుంటామో చెడు వైపు వెళ్ళే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. వెన్ యూ ఫిల్ యువర్ హార్ట్ విత్ గుడ్ ఆర్ట్, ద స్పేస్ ఫర్ ద బ్యాడ్ థింగ్స్ టు సెటిల్ ఇన్సైడ్ ఈస్ లెస్. ఉంటా మరి.